శ్రీ శని సింగణాపూర్ దర్శనం. షిరిడీ నుండి శని సింగణాపూర్ దూరం సుమారుగా 75 కిలోమీటర్లు. షిరిడీ నుండి అనేక మంది భక్తులు సింగణాపూర్కి బస్సు, కారు లేదా టాక్సీ మీద వస్తారు. 150 సంవత్సరాల క్రింద జరిగిన విషయమని ప్రతి సింగణాపూర్ గ్రామంలో ఒకప్పుడు కుండపోతగా వర్షం కురిసింది. ఆ వర్షంలో ఒక నల్లని రాయి కొట్టుకు వచ్చింది. అది ఓ మర్రి చెట్టులో ఇరుక్కుంది. దానిని ఒక పశువుల కాపరి కర్రతో కొట్టగా ఆ రాయి నుండి రక్తం కారసాగింది. ఈ దృశ్యాన్ని ఇతర పశుకాపరులంతా చూశారు. వాళ్ళంతా తమ గ్రామం వైపు పరుగులు తీశారు. వాళ్ళంతా తాము చూసినది చూసినట్టుగా గ్రామవాసులకు చెప్పారు. గ్రామ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. తెల్లవారగానే వెళ్ళి చూడాలని వాళ్ళంతా నిశ్చయించుకున్నారు. అదే రాత్రి ఒక భక్తునికి కల వచ్చింది. ఆ కలలో భగవంతుడు దర్శనమిచ్చి ఆ రాయి తన స్వరూపమని, నిజ బంధువులైన మామ, అల్లుళ్ళే తనని ప్రతిష్ఠించగలరని, మరెవ్వరూ చేయరాదని చెప్పారు. ఆ భక్తుడు ఆ వృత్తాంతమంతా గ్రామవాసులకు తెలియజేశాడు. ఆ గ్రామవాసులు ఊళ్ళోని మామ, అల్లుళ్లతో కలిసి ఆ మూర్తిని మంగళవాద్యాలతో గ్రామంలోకి తీసుకువచ్చారు. తర్వాత సక్రమంగా ఆ శిలామూర్తికి పూజలు జరిపి ప్రతిష్ఠించారు. ఆ పూజా విధానమే నేటికీ కొనసాగుతూ ఉంది. రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనైశ్చరం.